అధ్యక్ష, ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం సైబరాబాద్ కమిషనరేట్ను రెండుగా అంతకంటే ఎక్కువ పోలీస్ కమిషనరేట్లు విభజించడంతో పాటు చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రదేశాలను కలుపుతూ పరిపాలనా సౌలభ్యం కొరకు ఇది మాత్రమే చేసేటప్పుడు సవరణ అడిగాం. అధ్యక్ష, ఇది 2004లో మరి దాదాపు 14,445 కేసులుంటే 2016లో 30,895 కేసులు అయినాయి, నమోదైనాయి. భారీగా జనాభా కూడా పెరిగింది. 2004లో 26 లక్షలు ఉంటే 2016లో 68 లక్షలు అయినారు. తర్వాత పోలీస్ స్టేషన్లు 2004లో 34 పోలీస్ స్టేషన్లు శాంతి భద్రత గురించి, 2 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, 1 ఉమెన్ పోలీస్ స్టేషన్. తర్వాత 2016లో 44 శాంతి భద్రతల పోలీస్ స్టేషన్లు పెరిగితే 12 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, 2 క్రైమ్ స్టేషన్లు, 1 ఉమెన్ పోలీస్ స్టేషన్. ఈ విధంగా 2016 వరకు స్ట్రెంత్ పెంచుకుంటూ వచ్చారు. జనాభా బాగా పెరిగింది. మరి దానివల్ల ఇక్కడ హైదరాబాద్లో క్రైమ్ చేసిన వాళ్ళు పోయి గ్రామాలలో షెల్టర్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ కమిషనరేట్లు డివైడ్ చేయడం వల్ల ఈ కంట్రోల్ చేసుకోవడానికి హైదరాబాదును మరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను సక్రమంగా పరిపాలన జరగడానికి, శాంతి భద్రతలు కాపాడడానికి ఉద్దేశంతో ఈ పోలీస్ స్టేషన్లు మరి ఈ 2 కమిషనరేట్లు దీనికి అవసరమైతే ఇంకా కూడా ఎక్కువ చేసుకునే అవకాశం బిల్లులో కల్పించడం జరిగింది. కాబట్టి సభ్యులు ఏమీ ఆందోళన పొందాల్సిన అవసరం లేదు, తొందరపాటు ఏం లేదు. రాష్ట్రాలు జిల్లాలు వేరైతేనే అప్పుడు పోలీసు విభాగం జిల్లాల వారీగా అప్పుడు కూడా చేస్తాం. ఈ కమిషనరేట్లు మాత్రం అందులో భాగంగానే ఉంటాయి. కాబట్టి దీనికి అభ్యంతరం పెట్టకుండా దీన్ని పాస్ చేయవలసిందిగా సభ్యులందరినీ కోరుతున్నాను. ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణ కాబట్టి పార్లమెంటు ఉభయ సభలు మాత్రమే పాస్ చేస్తే సరిపోదు. కాబట్టి దేశంలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాల శాసనసభలు, సగానికి పైబడి శాసనసభలు కూడా ఈ రాజ్యాంగ సవరణ ఆమోదిస్తేనే అది పరిపూర్ణమవుతుంది. కాబట్టి